నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. శివాజీ గారి అంశం మళ్ళీ ప్రస్తావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే తప్పుదారి పట్టిస్తున్నారు ఆయన వ్యాఖ్యలు అనే అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి ఉదాహరణగా ఆర్జీవి గారు నిర్భయ రేపిస్తో శివాజీ గారిని పోల్చడం, ప్రకాష్ రాజు గారు కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో కామెంట్స్ చేస్తూ అనసూయకి సపోర్ట్ చేశాను అంటాం. అంటే అసలు శివాజీ గారు ఏ ఉద్దేశంతో అన్నారు అనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే సారీ కూడా చెప్పారు. అంతటితో ఇష్యూ అవ్వాలి, లేదంటే డ్రెస్ కోడ్ మధ్య మాట్లాడుకోవాలి. కానీ ఇది వేరేగా పోతుంది అనేది ఒక భావన. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే మీరు 30 years జర్నలిజంలో మీరు చాలా అంశాలను చూసుంటారు. సరైన దారిలో కాకుండా దారి మళ్లించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎప్పుడు అంటే ఇంకా ఆ పర్సన్ని తొక్కేయాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు. కానీ ఈరోజు శివాజీ గారు మాట్లాడిన అంశం గురించి చర్చించాలి. చాలా క్లారిటీగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఈ అంశాన్ని దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. దీనికి మీరేమంటారు? అండ్ ఎగ్జాంపుల్గా ఆర్జీవి గారు, ప్రకాష్ రాజు గారు చేసిన కామెంట్స్ని కూడా చూడాలి. సో వాస్తవంగా అనేక మంది అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్జీవి గారు, ప్రకాష్ రాజు గారు దీని మీద రియాక్ట్ కావటం అనేది ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఆర్జీవి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన లేడీస్ని ఏ విధంగా సినిమాల్లో చూపిస్తారో మనం చూసాం. ఈ మధ్య అతని బిహేవియర్ కూడా ఆ మధ్య ఏదో ఒక లేడీ కాలు పట్టుకొని అదేదో కిస్ పెట్టడం ఏదో ఒకటి చూసాం. తర్వాత నేను అనుకుంటా యాంకర్ శ్యామలా గారు అనుకుంటా, శ్యామలా గారిని ఒకరోజు డయాస్ మీద ఇంతకాలం పాటు ఇంత ఈటీవీ నా కంటికి నుంచి ఎలా తప్పించుకున్నావు అని చెప్పి ఒక కామెంట్ చేసినట్టు నాకు గుర్తు. అసలు తర్వాత ఆయన తీసిన ఫిల్మ్స్ దేవుడు, సెక్స్ అని తీశారు కొన్ని. కొన్ని డిఫరెంట్ వచ్చేసారు. ఆ తర్వాత ఇంకొక లేడీ ఒక ఆవిడని అదేదో సినిమా ఉంది, ఐటమ్ సాంగ్స్ చేసే అమ్మాయితో తీసిన సినిమా, వేరే కంట్రీకి సంబంధించిన ఒక లేడీ తోటి సినిమా తీశారు. ఆ మధ్యకాలంలో ఇవన్నీ కూడా మహిళా కమిషన్లు వ్యతిరేకించాయి, మహిళా సంఘాలు వ్యతిరేకించాయి. అలాంటి ఆర్జీవి గారు ఇప్పుడు రేపిస్ట్ తోటి పోల్చారు శివాజీ గారిని. ఎవరు? నిర్భయ రేపిస్ట్ ఎలాంటి వాడు అలాంటి రేపిస్టు వ్యాఖ్యలు అవి శివాజీ గారు చేసినాయి అని. ఆయన నిర్భయ కేసులో నిందితుడు, అదే ఆ రేపిస్టు, నిందితుడు కాదు రేపిస్టు, నిర్భయ కేసు రేపిస్టు ఏమన్నాడు? 9 PM తర్వాత రోడ్ల మీదకి వచ్చే లేడీస్ మీద రేప్ జరిగితే అది అమ్మాయిలు ఎందుకు వస్తారు 9 PM వాళ్ళే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. దాన్ని కోట్ చేస్తూ ఆర్జీవి గారు ఇలాంటి కామెంట్లు చెప్పారు. ఇప్పుడు ఆర్జీవి గారు ఇలాంటి శివాజీ గారిని తప్పు పట్టే ముందు ఆయన మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారు గతంలో. ఈవెన్ సంజయ్ గారు తర్వాత ఇంకొక సామాజికవేత్త ఉంది, ఆవిడ, వాళ్ళ గురించి కూడా ఆయన ఏం మాట్లాడారు అనేది ఆన్ రికార్డ్ ఉన్నాయి ఛానల్స్లో. మహిళల్ని కించపరుస్తాడు ఇతను అని చెప్పి ఆయన మీద యుద్ధం ప్రకటించారు మహిళా సంఘాలు ఒకప్పుడు. అసలు ఒక యాంకర్ తొడల గురించి మాట్లాడారు. తర్వాత పబ్లిక్లో యూత్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఓపెన్గా అనేక మాటలు మాట్లాడారు. ఆయన ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలని వ్యతిరేకిస్తూ శివాజీ గారిని రేపిస్ట్ కింద మాట్లాడుతున్నాడు. విచిత్రమైన పరిణామం ఇది. ఒకటి. 2, ప్రకాష్ రాజు గారు ఆయన అల్పులు ఏదైనా మాట్లాడతారు, అవగాహన లేనటువంటి వాళ్ళు, ఆలోచన లేనటువంటి వాళ్ళు. నేను నీకే సపోర్టు అని చెప్పి అనసూయ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇది అనసూయ గారికి అది శివాజీ గారికి మధ్య వారా, లేకపోతే సమాజానికి సంబంధించిన అంశం వీళ్ళు మాట్లాడటం? ఇది ఒక సామాజిక అంశం, ఈ సామాజిక అంశం ఇది. దీని మీద సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. మీరు శివాజీ వైపు ఉంటారా లేకపోతే అనసూయ గారి వైపు ఉంటారా అనేది కాదు ఇష్యూ. ఆ టాపిక్ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పాలి. మీ ఒపీనియన్ ఏం చెప్పాలి. ప్రకాష్ రాజు గారు ఆయన ఒపీనియన్ చెప్పారా? చెప్పలా. పని లేడీస్ ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, అంతే తప్ప శివాజీ గారు చెప్పినట్టు లేకపోతే ప్రకాష్ రాజు గారు చెప్పినట్టు లేదంటే ఆర్జీవి గారు చెప్పినట్టు ఉండరు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు చెప్పినా వినేవాళ్ళు ఉండరు. కాకపోతే మంచి చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పి కొంతమంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు, కొంతమంది
అలా కాదు ఇలానే ఉండాలి అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. చెప్పే తీరులో కొంత వేరియేషన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళేమంటారు, ఆర్జీవి గారు అసలు రేపిస్తుంది శివాజీ గారిని ఎలా పోలుస్తారు? అసలు ఆర్జీవి గారు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు అహింసావాదం గురించి గాంధీ గారు మాట్లాడితే ఓకే వింటారు, ఎందుకంటే ఆయన అహింసావాది కాబట్టి. కానీ హింసావాది వచ్చేసి అహింస గురించి మాట్లాడితే వింటారా? గాడ్సే వచ్చేసి హింస గురించి చెప్తే వింటారా? వినరు కదా. గాడ్సే వచ్చేసి అహింస గురించి చెప్తే వినరు కదా. ఆయన చేసింది గాంధీ గారిని కాల్ చేశాడు గాడ్సే. గాంధీ గారేమో అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆయన చెప్తే వింటారు అహింస గురించి. హింస గురించి అహింస గురించి గాడ్సే చెప్తాను వింటారా ఎవరన్నా? సేమ్ అలానే అసలు మొదటి నుంచి మహిళల్ని రకరకాలుగా పోర్ట్రేట్ చేసేసి వివాదాస్పద డైరెక్టర్గా పేరున్నటువంటి ఆర్జీవి గారు ఇవాళ శివాజీ గారి మాటలు, శివాజీ గారు చేసినటువంటి అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, నాకు డైరెక్ట్ చెప్తారు కదా, తొడలంటే నాకు ఇష్టం, తొడలు చూడాలనిపిస్తుంది. ఎవరన్నా లేడీ యాంకర్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ యాంకర్ని రకరకాలుగా మాట్లాడటం ఇవన్నీ మనం చూసాం కదా. ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు? ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక మేధావి వాస్తవంగా, ఎంతగానో సమాజం పట్ల బాగా అవగాహన ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఏమంటారు? ప్రకాష్ రాజ్ గారు ఎగ్జాక్ట్గా ఆయన కమ్యూనిజంలో ఇప్పుడు జనరల్ కమ్యూనిస్ట్ అయిన శివాజీపై పోరాటం, అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు. కొన్ని రోజులుగా శివాజీ అనసూయ మధ్య సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఇందులో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. సంస్కారులం అని చెప్పుకునే వారిని మొరగనివ్వు అంటే శివాజీ గారు సంస్కారాలు మేమని చెప్పి చెబుతున్నాం, మురుగుతున్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. అది వాళ్ళ కుంచిత మనస్తత్వం, మేమంతా నీతోనే ఉన్నాం అని చేసి ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసింది. మా బాబు గారు మా వైపే అని చెప్పి అనసూయ థ్యాంక్స్ చెప్పడం, ఇదంతా ఏంటి? అసలు ఎటువైపు వెళ్తుంది అంటే సార్ నేను ఇప్పుడు ఒక యాంకర్ ఒక ఛానల్లో సినిమాల గురించి మాట్లాడారు. సినిమాల గురించి అబ్రప్టెడ్గా మాట్లాడారు. వాళ్ళంతా డాష్ 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 అని. మరి అప్పుడు ఎంతమంది వీళ్ళంతా సినిమా వాళ్ళు బయటకు వచ్చారు? నేను ఇదే అనుకుంటున్నాను సార్. అంటే వీళ్ళంతా అనసూయకి సపోర్ట్ చేయడానికి వెనుకున్న కారణం, ఒకవేళ శివాజీ గారికి ఆదరణ పెరిగిపోతే రేపు ఈ సినిమాల్లో ఇలాంటి డ్రెస్సులు ఇలాంటి పాత్రలు తీసినప్పుడు ఎవరు చూడరేమో, ఎక్కడ తిరిగి మా మీదకి వస్తుందా అన్న భయంతో అందరూ ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం, అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా సినీ ఇండస్ట్రీ మొత్తం? ఎందుకు మీరు అబ్జర్వ్ చేస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం అనసూయకి సపోర్ట్ ఉంటే సామాన్యులు ప్రజలందరూ ఆయనకు సపోర్ట్, శివాజీ గారికి సపోర్ట్ ఉన్నారు. అదే ఇప్పుడు ఇది సామాజిక ఇష్యూ మీద చర్చ జరగాలి కూడా. ఇది జరగకుండా ఎస్కేప్ కాకుండా ఇది సీరియస్ చర్చలు జరగాలి. ఒకటి. రెండు, ఇప్పుడు ఇది ఏ కోణం నుంచి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎంట్రీ అయ్యారు, ఆర్జీవి గారు ఎంట్రీ అయ్యారు, శివాజీ గారికి యాంటీగా. శివాజీ గారు ఏంటి ఆపరేషన్ గరుడ అంటూ ఒక 2014 నుంచి కొంత ఆపరేషన్ గరుడ అంటూ ఆయన ఒక ఎక్స్పోజర్ ఇష్యూస్ మీద ఇచ్చారు. అంటే అదంతా తెలుగుదేశం పార్టీకి లేకపోతే జనసేన పార్టీకో లేకపోతే ఇంకోళ్ళకు ఫేవర్ అది అన్నట్టుగా ఉంది. ఆయన మీద ఒక ముద్ర వేశారు. ఇప్పుడేంటి, ప్రకాష్ రాజ్ గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ పార్టీ. ఆర్జీవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫిల్ములు తీశారు. ఆ కేసు కూడా ఒకటి నడుస్తుంది ఇప్పుడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, దాన్ని అందరికీ తెలిసిన విషయమే. అంటే శివాజీ గారు తెలుగుదేశం పార్టీ లేదా కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి వీళ్ళందరూ పోలరైజ్ అయ్యి దీన్ని క్యాస్ట్ కలరు, పార్టీల కలరు అన్నీ పులివేసి అసలు సబ్జెక్ట్ని డివేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా జరుగుతుందా? లేదంటే సీరియస్గా వీళ్ళు ఏదన్నా సమాజానికి ఉపయోగపడాలి, సమాజం పట్ల ఇలాంటి అంశం వచ్చింది కాబట్టి దీంట్లో అర్థవంతమైనటువంటి మనం ఒక సూచన ఇవ్వటమో సలహా ఇవ్వటమో ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు శివాజీ వైపు ఉంటారా లేకపోతే అనసూయ గారి వైపు ఉంటారా అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ కాదు కదా, వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాదు ఇది. ఇష్యూ వీళ్ళిద్దరిది కాదు, సమాజం పట్ల మాట్లాడాలి. ఇది వీళ్ళిద్దరికి ఎన్నికల్లో పోటీ కాదుగా అనసూయ గారికి అను శివాజీ గారికి. దీన్ని రకరకాల కోణాల నుంచి తీసుకెళ్తున్నారు, పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్తున్నారు మళ్ళీ ఇప్పుడు. రైట్. అసలు ఫస్ట్ దారి మళ్ళించుకుంటా సరైన దారిలో వెళ్ళండి అని మనం హితవు పలకాల్సిన పరిస్థితి వచ్చింది అయితే. అంతే కదా మరి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.